దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మీకు గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించిన అంశాలు బోధించడానికి ఇక్కడ కమిటీలు బోధించడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పింది అయితే ఈ రెండు కమిటీల్లో మనం సింపుల్గా మామూలుగా ఒక కమిటీ చదువుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి రెండు కమిటీలను పక్క పక్కన పెట్టుకొని వాటిలో ఏమున్నది వీటిలో ఏముంది అని మనం పోలికల ద్వారా కొన్ని ముఖ్యమైన పాయింట్లు కొద్ది నిమిషంలో నేర్చుకుంటే మిగతా అంశాలను వచ్చేసి మనం కోడింగ్ రూపంలో నేర్చుకోవడానికి ఈ యొక్క క్లాస్ చేస్తున్నాను. గమనించండి, ఈ యొక్క పాయింట్స్ మొత్తం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ ఉంటే దాంతో ఆటోమేటిక్గా చాలా గుర్తుపెట్టుకోవచ్చు. ముందు మనం ఏం చేద్దామంటే ఈ రెండిట్లో పోలికగా ఏమున్నాయి అంటే పోలిక అంటే ఓకే గమనించాలి. ఇప్పుడు కమిటీ ఉంది, బలవంతరాయ్ మెహతా కమిటీ, రెండోది వచ్చి అశోక్ మెహతా కమిటీ. ఓకే, ఈ రెండు దేనికోసం వేశారంటే సిడిపి ఎన్ఈఎస్ఎస్ పరిశీలన కోసం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము, అదేవిధంగా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీము, ఆ యొక్క పరిశీలన కోసం వాటి అమలు కోసం ఎలా అమలుతూనే వేసిన కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ. ఇది వచ్చేసి పంచాయతీ వ్యవస్థ అధ్యయనం కోసం వేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చిందంటే 1957 జనవరి 16న 1957 నవంబర్ 24న నివేదిక ఇవ్వడం జరిగింది. ఆమోదించింది నివేదికను 1958 జనవరిలో ఆమోదించబడింది. ఒకసారి దీన్ని చూద్దామా. 1977 డిసెంబర్లో కమిటీ వేశారు, 78లో ఆగస్టులో నివేదిక ఇవ్వడం జరిగింది. అదే ఆమోదం 1979లో ఆమోదించబడింది. ఇది ఎప్పుడు అనే దానికి ఇప్పుడు ఒకసారి ఇది ఎవరి కాలంలో వచ్చింది బలవంతరాయ్ మెహతా కమిటీ? గమనించి నెహ్రూ కాలంలో వచ్చింది. దీన్ని ఏర్పరిచింది ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి యొక్క బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పరచడం జరిగింది. గమనించి ఇది ఎవరి కాలం అంటే మొరార్జీ దేశాయ్ కాలంలో మొట్టమొదటి జనతా ప్రభుత్వం, అసలు కాంగ్రెసేతర ప్రభుత్వం ప్రధాని ఎవరంటే మొట్టమొదటి ఆయన మొరార్జీ దేశాయ్, ఈయన కాలంలో అశోక్ మెహతా కమిటీ రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని అంచెలు అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం చూస్తే ఇక్కడ 3 అంచెలు. మొదటి అంచె గ్రామ పంచాయతీ, రెండోది బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, 3వ అంచె జిల్లా పరిషత్. ఇక్కడ ఒకసారి చూద్దామా. ఇక్కడ మండల పరిషత్ అశోక్ మెహతా కమిటీలో, జిల్లా పరిషత్ ఓకేనా, రెండు అంచెలు మాత్రమే. అక్కడ 3 అంచెలు అయితే ఇక్కడ 2 అంచెలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ పాలనకు ప్రాతిపదికగా 2వ అంచెను తీసుకోమని చెప్పింది. 2వ అంచెని పంచాయతీ సమితి అంటే సమితిని గమనించాలి, పాలనకు ప్రాతిపదికగా తీసుకోమని చెప్పింది. ఇక్కడ గమనించాలి అంటే కార్యనిర్వహణ అధికారాలు కూడా పంచాయతీ సమితి అయిన 2వ అంచెకి ఇవ్వడం జరిగింది. ఇవ్వమని చెప్పింది బలవంతరాయ్ మెహతా కమిటీ. ఇక్కడ 3వ అంచె అయిన జిల్లా పరిషత్కు బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే సలహా పర్యవేక్షణ అధికారాలు 3వ అంచెకు ఉండాలని చెప్పింది. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ మండల పరిస్థితిలో ఒక మండలానికి జనాభా, ఇక్కడ మండలానికి 100 గ్రామాలు, దాదాపు 100 గ్రామాలు ఉంటే అక్కడ జనాభా వచ్చి ఎంతమంది ఉండాలంటే 15,000 అంటే 15,000 నుండి 20,000 జనాభా ఉండాలని చెప్పింది. ఇక్కడ జిల్లా పరిషత్ గురించి గమనిస్తే అభివృద్ధి కార్యక్రమాలను అన్ని కూడా జిల్లా పరిషత్కు బదలాయించాలని చెప్పింది. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఎన్నికలు ఒకసారి గమనిద్దామా. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఇక్కడ వచ్చేసి 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలంటే ఇక్కడ 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఇక్కడ పార్టీలు లేకుండా పార్టీ రహితంగా ఇక్కడ జరగాలని చెప్పింది. ఇక్కడ వచ్చేసి పార్టీలు సహితంగా పార్టీలు ఉండాలి, పార్టీ ప్రాతిపదికన చేయాలని చెప్పింది అశోక్ మెహతా కమిటీ. అక్కడ పార్టీలు లేకుండా ఎన్నికలు జరపమని చెప్పింది. ఇంకా గమనిద్దామా, ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రత్యక్ష ఎన్నికలు, గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు అనగా 1వ అంచెకు ప్రత్యక్ష ఎన్నికలని, ఇక్కడ మాధ్యమిక ఉన్నత మిగతా 2, 3 అంచెలకు ఇక్కడ గమనించాలి ఎన్నికలు పరోక్షంగా జరగాలని చెప్పింది. ఇక్కడ కూడా ఎన్నికల గురించి ఒకసారి చూస్తే జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి. ఎందులో? అశోక్ మెహతా కమిటీలో. అదే మండల ఇక్కడ 2 అంచెలే ఉండేది. జిల్లా పరిషత్ అధ్యక్షుడేమో ప్రత్యక్షంగా, ఎందుకు అందుకే జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జిల్లా పరిషత్కి బదలాయించాలని చెప్పింది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక ఎలా ఉండాలంటే ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు, రెండింటి విధాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ 5 సంవత్సరాలకు ఎన్నికలు, ఇక్కడ 4 సంవత్సరాలకు ఎన్నికలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిగతా కొన్ని పాయింట్లను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ముందు చదివి వినిపిస్తా గమనించండి. మా భవిష్యత్తులో అభివృద్ధి పనులన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారా జరగాలి. 1, స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే అధికారాలను బదిలీ చేయాలి స్థానిక సంస్థ. అంతేగా అధికారం ఉంటేనే అది అభివృద్ధి చెందుతాయి. స్థానిక పాలనలో కీలక పాత్ర కలెక్టర్ పోషించాలి. 3వ పాయింట్. నెక్స్ట్ అభివృద్ధి పథకాలను కూడా సమర్థవంతంగా అమలు కావాలంటే ఆ అభివృద్ధిలో భాగస్వాములు ఎవరు ఉండాలి? ప్రజలు భాగస్వాములు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందండి? ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతుంది. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క పాయింట్ని మనం గుర్తుపెట్టుకుంటే గమనించండి, ఈ పాయింట్లో భవిష్యత్తును గుర్తుపెట్టుకున్నాం. అధికారాలు, కీలక పాత్ర, భాగస్వామి. గమనించండి బలవంతరాయ్ మెహతా కమిటీ.
శ్రీకాకుళం జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమగుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, పంచాయతీ సెక్రటరీ, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, బ్యాంకింగ్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, జేఎల్, జూనియర్ లెక్చరర్ వంటి ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 13, 14, 15, 16, 17 తేదీలలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసులు నిర్వహించబోతున్నారు. సులభమైన రీతిలో కోడింగ్ ద్వారా బోధించడానికి సాగర్ అండ్ లిన్సీ వీడియోస్ ద్వారా సుపరిచితులైన సాగర్ అండ్ మహేష్ గారు మన శ్రీకాకుళంకు రాబోతున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. జీకే అంటేనే సముద్రం అని భావించి భయపడుతున్నారా? అయితే రండి, 5 రోజులు క్లాసులు వినండి. క్లాస్ రూమ్ లోనే నేర్పించబడను. వేదిక బాలు బాబ్జీ గార్లచే నిర్వహించబడుతున్న రైజ్ అకాడమీ, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకాకుళం జిల్లా. సంప్రదించవలసిన నెంబర్లు స్క్రీన్ పై కనపడుచున్నవి. అంటే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం గమనించాలి, బలవంతంగానే గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఒకసారి గమనించండి, ఇక్కడ భవిష్యత్తులో అధికారమే కీలకం కాబట్టి, భవిష్యత్తులో అధికారమే కీలకం కాబట్టి ఒక్కసారి మీరు గమనించాలి, భవిష్యత్తులో అధికారమే కీలకం కాబట్టి భాగస్వామి దగ్గర నుండి బలవంతంగానైనా అధికారం లాక్కోవాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే గమనించండి, ఇక్కడ భవిష్యత్తులో అధికారమే కీలకం కాబట్టి భాగస్వామి నుండి అధికారాన్ని బలవంతంగానే లాక్కోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి భవిష్యత్తులో అనగా అంటే ఏం చెప్పాలంటే, భవిష్యత్తులో అభివృద్ధి పనులన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారా జరగాలి. ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారం అంటే అధికారం గుర్తు రాగానే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు గమనించాల్సి, ఇక్కడ స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే అధికారాలు బదలాయించాలి. ఇక్కడ కీలక పాత్ర ఎవరిదండి? కీలక పాత్ర వచ్చేసి గమనించాలి, ఇక్కడ కలెక్టర్ది కీలక పాత్ర స్థానిక పాలనలో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఏం చెప్పాం? ఎవరు భాగస్వాములు కావాలి? ప్రజలు భాగస్వాములు కావాలని ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఒకసారి గమనించండి, ఇక్కడ ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఒకసారి గమనించినట్లయితే ముఖ్యమైన అంశాలని, ఈ యొక్క కమిటీ ప్రకారం 3 అంచెల పంచాయతీని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్, నాగోర్ జిల్లా, సికార్. డేట్ ఎంత అండి? 1959 అక్టోబర్ 2. అదే రెండవ రాష్ట్రం వచ్చేసి 1959 నవంబర్ 1 మహబూబ్ నగర్, షాద్నగర్లోను, అదే సమయంలో శ్రీకాకుళంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూద్దామా, ఇక్కడ అన్ని గమనించి, ఇక్కడ ఎన్ని పోలికలు చూసాము. ఇక్కడ పోలికలు చూసిన తర్వాత కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఏం పాయింట్లు గమనించండి. ఇక్కడ 13 మంది, అంటే ఇందులో సభ్యులు 13 మంది, వాళ్ళ 13 మంది కలిసి ఒక అశోక్ మెహతా కమిటీలో ఇచ్చిన నివేదికలో ఎన్ని సిఫారసులు ఉన్నాయంటే 132 సిఫారసులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 13 సంఖ్య 132 గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మిగతా అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఏం చెప్పాం? బలవంతంగానైనా భవిష్యత్తులో అధికారమే కీలకం కాబట్టి బలవంతంగానైనా భాగస్వామి నుండి బలవంతంగానైనా అధికారం లాక్కోవాలని గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఏం గమనించండి, అశోక్ మెహతా గారు ఏం చెప్తున్నారు? పిఎం గారికి ఎన్కే అనగా నమస్కారం పెడుతూ భారత్ బాగుపడాలంటే నేను ఇచ్చిన 132 సిఫారసులు మీరు అమలు చేస్తే అది బాగుపడుతుంది అని చెప్పాడు. ఓకేనా? పిఎం గారికి నమస్కారం, ఎన్కే నమస్కారం పెట్టి భారత్ బాగుపడాలంటే నేను ఇచ్చిన సిఫారసులు మీరు ఖచ్చితంగా అమలు చేస్తే భారత్ బాగుపడుతుంది. ఇక్కడ ఒక్కొక్క అక్షరానికి ఎలా ఉంటుందంటే, పి అనగా పార్టీలు, రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి. ఇక్కడ ఎం అనగా మంత్రి, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పర్యవేక్షణకు ఏముండాలి? ఒక మంత్రి ఉండాలని చెప్పాడు. నెక్స్ట్ ఎన్ అనగా న్యాయ పంచాయతీ అనగా అర్హుడైన న్యాయాధికారైన అధ్యక్షతన న్యాయ పంచాయతీ వ్యవస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలని చెప్పాడు. అంటే ఎన్ అనగా న్యాయ పంచాయతీ. ఇక్కడ కే అనగా కమిటీ, గ్రామ పంచాయతీలను రద్దు చేసి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయమని చెప్పాడు. ఇక్కడ బి అనగా బదిలీ. ఏం బదిలీ చేయాలి? ఎవరికి బదిలీ? స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని చెప్పాడు. అదేవిధంగా జిల్లా స్థాయిలో అకౌంట్స్ ఆడిట్ జరగాలి. ఏ అనగా అకౌంట్స్ ఆడిట్, అంటే జిల్లా స్థాయి సంస్థలో ఏం జరగాలి? అకౌంట్స్ ను ఆడిట్ చేయాలని చెప్పాడు. అనగా రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పాడు. ఇక్కడ అనగా ఎన్నికలు ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ 4 సంవత్సరాలకు జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షము, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ చేయని చెప్పాడు. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి పంచాయతీ నిధులను తనిఖీ చేయడానికి శాసనసభ్యుల కమిటీ అనేది ఒకటి ఉండాలని చెప్పాడు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ 1-2 సార్లు మీరు చదువుకుంటే ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ గమనించాలి,
అశోక్ మెహతా కమిటీ తర్వాత కాలంలో ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు వీటిని అమలు చేయడం జరిగింది ఒక కమిటీ సూచనలు. అటువంటి ప్రభుత్వాలు గమనిస్తే మొట్టమొదటి కర్ణాటక రాష్ట్రం వచ్చేసి ఒక అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమలు చేయడం జరిగింది. 1985 అక్టోబర్ 2వ తేదీన కర్ణాటకలో మొట్టమొదటిగా రావడం జరిగింది. అదే రెండవ రాష్ట్రం వచ్చేసి 1986 జనవరి 11 ఎన్టీఆర్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అశోక్ మెహతా కమిటీకి సంబంధించి మండల పరిషత్తును కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక్కడేమో రాజస్థాన్ పరిచయం చేసింది, ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఇక్కడ వచ్చేసి కర్ణాటక మొదటి రాష్ట్రం అయితే ఇక్కడ రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ కమిటీలనే కాదు మిగతా కమిటీలను కూడా మనం నేర్చుకున్న వాళ్ళమైతే మనం ఖచ్చితంగా కూడా మీరు గమనించవలసిన ఖచ్చితంగా కూడా మనము ఇలా నేర్చుకుంటే చాలా చాలా గుర్తుంటుందని తెలుపుకుంటూ నెక్స్ట్ ఇలాంటి కమిటీలు మళ్ళీ తర్వాత క్లాస్ చెప్తానని తెలియజేసుకుంటూ ప్రజెంట్ వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది తెలుపుకుంటాను.